గురూజీ, మనకి ఇంట్లో వాస్తు బాలేదు. ఏవేవో జరుగుతున్నాయి ఇంట్లో అనేటప్పుడు, మనకి ఇంట్లోకి వాస్తు బాలేదని మనం ఇంట్లోకెళ్ళిన ఎన్ని రోజులకి తెలుస్తుంది? మనం ఏదైనా గృహప్రవేశం చేసినాక 1 మంత్ లో దాని యొక్క ఎఫెక్ట్ తెలుస్తుంది. 1 మంత్ 1 లోపు. మంత్ లోనే తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు నేను చాలా మంది చూసిన గృహప్రవేశం అయినా 1 మంత్ లో గృహ యజమాని చనిపోయేది. హ్మ్. గృహప్రవేశం చేసినాక 1 మంత్ లోనే. అవునా? ఆ, అది ఎట్లా అంటే మనం అందరం ఏం చేస్తాము, ఇంటి యొక్క గోడలు హ్మ్. చూసి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని చెప్పి గోడలు చూసుకొని నైరుతి హైట్ ఉండాలి, ఈశాన్యం డౌన్ ఉండాలి, ఇట్లా లెక్కేసుకుంటారు. అంతా గోడలే చూసుకుంటారు. వాస్తు చూసుకొని ఇల్లు కట్టేసుకొని మంచి పర్ఫెక్ట్ మేము వాస్తు దాంతో చూపించినాం, వాస్తు చేసినాం అని చెప్పి గృహప్రవేశం చేస్తారు. చేసినాక ఆ ఇంట్లోకి పోయినాక మొత్తం డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇక హ్మ్. డబ్బులు పోతుంటాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, యాక్సిడెంట్లు అవుతాయి, అవసరమైతే ఇంటి యజమాని చనిపోతాడు. గృహప్రవేశం అయినాక 6 నెలల్లో చనిపోతాడు. 1 మంత్ లేదా 6 నెలలు ఖచ్చితంగా చనిపోతాడు. అవునా? అయితే వాళ్ళు ఎంతమంది సిద్ధాంతాలు వచ్చినా ఇల్లంతా పర్ఫెక్ట్ ఉంది, బాగుందని చెప్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మంచి నార్త్ 0 డిగ్రీ చూసి మంచి వాస్తు ప్రకారమే గోడలు కడతారు, రూమ్స్ అన్ని కట్టేసి వాస్తు ప్రకారం ఉంటారు. అయినా సమస్యలు ఉంటాయి, రీజన్ తెలియదు. దానికి మేము ఏం చేస్తామంటే మేము ఈ స్కానర్ తోటి వాళ్ళ ఇల్లు పోయి చెక్ చేస్తాం. చెక్ చేస్తే తెలుస్తుంది. అంటే మనం ఉంటున్న నేల కూడా అసలు బాగుందా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఆ సంగతి ఎవరు తెలియదు. మనం ఉంటున్న నేల కూడా అసలు బాగుందా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఆ సంగతి ఎవరు తెలియదు. జాగా చూసుకోవాలి ఫస్ట్. మనం ఒక ప్లాట్ తీసుకున్నాం, ఆ ప్లాట్ తీసుకున్నాక కొందరికి ఏమో డబ్బు వచ్చేస్తుంది, కొందరికి నష్టం స్టార్ట్ అవుతుంది. రిషియన్ అయినాక రిషియన్ కాగానే చూసుకోవచ్చు మీరు. అయితే అది పాజిటివ్ ఎనర్జీలు ఉంటేనేమో మనకు డబ్బు వచ్చేస్తుంది. ఓకే. నెగిటివ్ ఎనర్జీలు ఉంటే డబ్బు పోతుంది, ఉన్న డబ్బు అంతా పోతుంది, ఖర్చు అయితే మన పేరు రిజిస్టర్ అయినప్పటి నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. నేను ఆ జాగా చూసినాక ఏం బాగా అంత లాస్ వచ్చింది అంటు. అంటే రీజన్ ఏంటంటే ఆ జాగా ఎఫెక్ట్ ఆ యజమాని మీద పడుతుంటది. అంటే ఆ బాగాలేన దాని యొక్క ఎనర్జీ లెవెల్ ఈయనకు వర్తిస్తాయి.